ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. నువ్వు చేసే పనులైతే ఒక్కటన్నా అంగితం ఉండయి. ఏం పనులు ఎత్తవో ఏమో. ఏమైతే ఇంకా పైపులు చూడు, పైపులు వలిగినాయి, కొత్త పైపులు వేపించుకుందాం అనుకుంటేవి. మళ్ళీ వీటి గురించి ఆలోచించినమా? నీ అబ్బా ఇదే పాత పైపు ఎందుకు తలకాయ మీద పెడితే తలకాయ పూర వలగాలి. ఏమరుతానవే? అరే పైపులు వేయాలంటే పైసలు కావద్దానే? ఉన్న పైసలను నొడగొట్టి ఇప్పుడు నా మీదకి కయ్యి అని ఊరుతున్నావు. నాకే ఎగిరం లేదంటావా? అరే ఏ అమ్మా, సీనుగాడు వ్యవసాయం చేసినంటే ఉత్తా కాదే, దున్నియా మొత్తం దున్నేస్తాడు. గట్లు ఉంటది మనతోని. అబ్బో, కొద్ది దున్నుతావా నువ్వు? అయినా గానీ నేనేం ఖర్చు పెట్టినా? ఏమో నన్ను ఖర్చు పెట్టినావు అంటున్నావు. ఏంది నువ్వేం ఖర్చు పెట్టినావు అంటానవా? మొన్న ఏమన్నావే నువ్వు? మా అన్న బిడ్డకు చీర కట్టిస్తాను బంగారం కొనాలని పావులెత్తి బంగారం కొంటివి. ఉన్న పైసలు అట్టే పెడతీవి. ఇప్పుడు ఎడున్నాయి పైసలు? ఏమన్నా కై కొడుతున్నావు? మేము ఒక్కటి జరిగితే మూడుసులు తిరిగి కింద అడ్డం పడతావు. గంతకే పని చేస్తావు, ఇంకెందుకు పని చేస్తావు? పో పోయా నారమాట చూడుపో. నేను ఏడికి రాను, ఈయనే కూర్చుంటా. కూర్చుంటావే? నువ్వు కుందర బొమ్మవు కదా, కూర్చుని నాకు పనులు చెప్తావు. నేను కుందన బొమ్మనాయ పట్టుకే మా వాళ్ళు నీకిచ్చి చేసిర్రు. ఈ మాటలకే ఉన్నావా నువ్వు? సరే పో. ఇగో ఇగరా. ఏందే? నీతో ముచ్చడి చెప్పాలే. చెట్టు కిందకి వెళ్తేవా, అక్కడ కూర్చోపో. నేను నార్మల్ చూసేస్తా, ఎండ బాగా కొడుతుంది. మళ్ళా నువ్వు కింద అడ్డం పడితే మళ్ళీ ఎవరు తీసుకుపోవాలి? అవో కొద్దిసార్లు మొత్తివా నన్ను? పో పోయి చెప్పని రాపో. చెట్టు కింద కూర్చోపని ఎత్తా గాని జల్లిరా. అల్ల నీ ముచ్చట మర్చిపోతా నేను. ఏంది మనిషి ఇంకా అత్తలేడు కదా? పొమ్మన్న పాపానికి అటే ముట్టిండు. కాళ్ళు నొచ్చి పాడైతానే. సప్న ఏందే? ఏదో ముచ్చట ఉందా అన్నావుగా, చెప్పు. చెప్పని నిమ్మలంగా అంటానవేంది? ఆషాఢం వచ్చింది, మైసవ తల్లికి కొడుపిల్ల కోసుకోవద్దా? మొన్ననే మైసమ్మకి చెప్తిమి గానే మళ్ళా మైసమ్మకి చేద్దామంటావు. ఎన్నిసార్లు తింటే బొక్క? ఏ నేను ఇంటికాడ మైసమ్మ గురించి మాట్లాడతలేను, శిలక మీద మైసమ్మ గురించి మాట్లాడతాన్నా. చేనుకు శిలకకు పోయే తొవ్వలుండే, రాత్రి పగలు అచ్చుకుంటూ పోతాం. ఆ తల్లి సల్లగా చూస్తేనే కదా మనం ఇంత పని చేసుకుంటూ బతకబడితే. కొడుపిల్ల కోసుకోవద్దా? ఆ తల్లికి వేసుకోవద్దా? ఇక ఎప్పుడు వేసుకుంటాం, ఇక ఎప్పుడు కోసుకుంటాం? ఉత్తరించేదాకా నీకైతే ఏది ఆదుకుండది. ఇంకా మాట్లాడతాడు మాట్లాడమంటే. ఎన్నిసార్లు తింటవే బొక్క అంటాడు పిల్లగాడు. తెత్తా నేను బాగా తుంటకొక్కోలు అయితే ఇక మరి. మా అవ్వకి ఏడా పని లేదు. అవును, ఈ గడ్డున మళ్ళీ కట్టానంటే కింది మళ్ళీ కట్టేసింది. ఈ వీడైతే మంచిగా మెత్తది, అప్పటి వరకు కచ్చుకొని నీళ్ళు పెడితే అయిపోయాయి. మా సీనాను అది నచ్చినట్టున్నారుగా, ఏం పని చేస్తారో. 2-3 రోజులు ఇటు రాకాళ్ళు. పోయి మాట్లాడతా. బాగానే ముచ్చటాడుకుంటారుగా. ఓహో, శిలక మీద మైసమ్మ గురించి అరే, అది పొత్తులే. అందులో మా చిన్న వాళ్ళు ఉండే, రవిగాని వాళ్ళు ఉండే. ఆ రవిగారు దుబాయ్ వేయండి గానే. అప్పుడు అన్న అడగద్దా? అగో ఆయన దేశం పోతేంది? ఆయన పెళ్ళం లేదా? ఆ లతపోరి నిన్న నల్లకాడికి వచ్చినప్పుడే మందలిచ్చింది, ఏమై అక్క ఇంకా మైసమ్మని ఎప్పుడు చేసుకున్నాడు అని. ఇవాళ ఇటు ముఖం రాయి అని చెప్పిన. ఇవాళ అత్తది కావచ్చు. ఏమైంది అన్న? ముచ్చట జోరు పెడతారు నా గురించేనా? పిల్లని గట్ట చూస్తారేంది? ఎవరో పెళ్లి చేస్తారా? అవురా, ఇక్కడ పిల్ల తల్లి ఉందట, చేసుకోరా మాట్లాడినా. రేపు పోదాంపా. ఏ ఊకో అన్న, ఇంకా 10 నిమిషం గదేనా మాట్లాడు. పిల్ల తల్లి అనుకుంటా. లేకపోతే 6 రోజులు అందగాడు వచ్చిండని నీ గురించే మాట్లాడుకుంటాం, మాకేం పని లేనట్టు. చేను మీద మైసమ్మని చేద్దామంటారా వదినే? చేద్దాం, మన పాలలో అందరి కాదే, చేసుకుందాం, మంచిదేనే. ఇగన్నాడు చేసుకున్నాడు మరి. అన్ను ఉత్తరియడాయే, నువ్వు ఉత్తరియవా, మీ అవ్వ కూడా ఉత్తరియదాయే. ఇక ఎప్పుడు చేసుకున్నాడు? ఇప్పుడు నీకు చెప్తే సరిపోద్దా? చిన్నకు నువ్వు చెప్తావా? నాకు చెప్తా నడవది, దానికే చెప్పాలి. ఏడుంది? ఇన్నే ఉన్నది, శనకానే ఉన్నది, దారి చెప్దాం. దానా చెప్పదాం పా. మళ్ళీ ఉరుతుంది, నాకు చెప్పలేదు. పెద్ద మనిషి ఉరుతుంది. మరి నేను చెప్తా నడుతుందా? శంకర్ గాడు ఏం పని చేస్తాడో ఏమో. ఆయన పని పాడుగాను. పింఛన్ కాడికి పోదాంరా అంటే రాకపాయే.
చేను కాడికి వస్తే ఇగో కొంక కూడా లేకపాయే ఇదంతా తవ్వుదామంటే నాతో నేడైతుంది ఇదంతా తవ్వుడు ఇక రేపు కైకిలోలం పిలుచుకొచ్చి అబ్బాయి ఇదంతా చెయ్యాలి ఎట్టనో ఏమో అవా ఇంత వశం కాదు నాకు అబ్బాయి చిన్నవా ఇంత పని చేయడు అవ్. వాంతో నాకు ఏమైంది గోసే వదినే? ఉన్నది. మా అమ్మ సప్పుడు ఎత్తలేదు కావని మాట్లాడుకుంటాంది కదా అత్తమ్మా అవ్వా అగో పొలగా అబ్బాయి అబ్బాయి పొలగా ఆషాఢం వచ్చే ఆ. మీ అవకేమన్నా గాలికి ఇట్లా సోకిందంటవా అమ్మా అందుకే కాలు తప్పింది భయం అవుతుంది వదినే. ఏమన్నా విలువ అబ్బాయి వాస్తమ్మా ఓ వదినే, గాలి సోకితే చెవులు రావా ఏం పాడో అత్తమ్మా అబ్బా అబ్బాయి అయ్యో, అప్పుడు ఎత్తలేదు కదా భయం అవుతుంది చిన్నవా ఇట్లా విలువ అబ్బా ఈ అబ్బాయి వదినే ఆ. మా అవ్వ సప్పుడు ఎత్తలేదు కదా ఇగో ఆ, రాత్రి అది అదే మాట్లాడుకున్నది కలవరిచ్చింది వదినే అయితే మీ అవ్వకేమైంది ఏమో వచ్చింది మీ అవ్వ త్వరగా గట్టిగా ఎడవకు, భయం అవుతుంది అవునా శంకరి రాత్రి ఏమైనా బాంబులు ఎగిచ్చినవేంది పటాకలు పర్రా 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 పడపడా అని ఎగిచ్చినవారా అందుకే కావచ్చు చిన్న ఒక చెవులు వేరే ఏ, నేను గట్టు చెయ్యనే నిన్న పప్పు కూడా అనలే మా అవ్వ టమాటా కూర అనింది ఓ పిల్లగా ఉం. మంచిగా విలువ అవ్వా విలువ అబ్బాయి సప్పుడు ఎత్తు, అబ్బాయి! నీకేం పుట్టిందిరా ఏమో గుడ్డలు కూడా మీద పడ్డట్టే మీదకి వచ్చినావు ఏమా కడుపులో దడజ వచ్చినట్టు అయింది పిలవవారా ఆ? ఏమా అవ్వా ఎన్నిసార్లు విలువన్నా నిన్ను ఎన్నిసార్లు విలువన్నే ఆ? ఏంది అత్తమ్మా మేము మాట్లాడేది నీకు ఇలెత్తలేదా ఏమో అంటాందేవురా ఏమైందా నీకు? మిషన్కేమైంది దానికేం పుట్టిందిరా అదంతా ఎట్నో చేస్తాందేవురా నీకేమైందే ఆ? గింత పిలిచినా వినబడతలేదు ఏందిరా గట్ట కొట్టుకుంటాను నాకేం వినబడతలేదు ఏం వినబడతలేదా ఆ? ఈ అవ్వ, ఏం వినబడతలేదా ఆ? ఆ? ఆ. ఆ? ఇప్పుడు చెప్పురా ఇక సప్న అది చెవులా పత్తి పెట్టుకుందే అవ్వా ఆ. ఇంకా పత్తి చెవులను పెట్టుకున్నావే నువ్వు రాత్రి ఒకటే చెవు నొప్పి లేచిందిరా తెల్లారి నూనె కాగబెట్టుకొని చెవులో పోసుకున్నా ఇక ఆ సమర్ అంతా గారుతుందని చెవులో పత్తి పెట్టుకున్నారా అంత కర్రెగా అవుతుందని ముఖం పెద్ద పిట్ట వచ్చి మీద పడ్డట్టు అయింది గోంత భయం కాలేదు నాకు నీ అవ్వ మమ్మల్ని భయపడిచ్చి నువ్వు భయపడ్డా అంటున్నావా మరి ఏంద్రా ఏమో ఎంత పిలిచినా సప్పుడు చేయకపోతే దయ్యం పట్టిందేమో అనుకున్నావు అత్తమ్మా ఊకాయే నాకు దయం పట్టుడేంది నన్ను చూసి అది అవతలకే ఉరకాలే నియంగానే గాని ఏమో ఆషాఢమై పాడాయి దయ్యం ఇట్లా పట్టిందేమో అనుకుంటున్నాను ఎన్నిసార్లు పిలిచిన సప్పుడు చేయవా ఏ చెవు నొప్పి పాడు కానీ బాగా లేచిందే రాత్రి అంతా చెవు పోటు లేచి నిద్ర పట్టక ఊక కలవరిచ్చిన అందుకే నాన్న ఊకే మాట్లాడుకున్నావు నువ్వే అరే. నువ్వు లేదు తావురా ఓ శంకరి ఆ. ఆవురా ముచ్చటిసి పెట్టరా ఆ. చిన్నవా ఆ. చిలక మీద మైసమ్మకు మన పాలనందరం కలిసి చేసుకుంటాం ఇప్పుడు ఆషాఢం వచ్చింది మరి మైసమ్మకు చేసుకున్నాడు అద్దా పెద్దదాని గీంతాడు విచారం చెత్తలేందే ఏంటిదిరా ఇషారం చేసేది నువ్వు కోసేదేమన్నా బర్రెనా గొర్రెనా ఇద్దరు పొత్తులు ఒక్క కోడి దానికట్టి ఈ ఇషారం చేస్తాడట అబ్బో ఈ ఇషారం సల్లగుండా ఏందత్తమ్మా ఇద్దరు పొత్తుల్ని అంటాను లతలు లేరా అలా కలుపుకోకపోతే తప్పుల పడతామత్తమ్మా ఏందే లతనా ఏ దాని పొత్తద్దు దాని కథద్దు నిరుడే పొత్తులో ఉడుపు చేసుకున్నావా చేసుకుంటే దాని అంత పైసలు నా మీదనే వాడే దాని ఇంటి చుట్టూ 100 సార్లు తిరిగిన నా చెప్పులు అడిగినే దాని ఇంటి చుట్టూ తిరిగితే తిరగంగా పైసలు ఇచ్చింది ఆ పైసలతో మళ్ళీ నీ చెప్పులే కొనుక్కున్నా దాని పొత్తద్దు దాని కథద్దు ఏందత్తమ్మా గట్లంటున్నావు వెనుకటి నుంచి అందరం కలిసే చేసుకుంటాను పాలోళ్ళం ఇప్పుడు అలా నిష్పెట్టి మనం చేసుకున్నాం అనుకో ఆయనతో మనకేమన్నా అయితే ఎట్లా చెప్పు ఏంటిదే అయ్యేది దాంతో ఏం కాదు దాని మొగడు దేశం పోయి లచ్చలు సంపాదిస్తానని దానికి సిరివంతం బాగా వచ్చిందే మొన్న నేను రాంగా తొవ్వల చూసిన నన్ను చూసి గిట్లనానే ఇగో
గిట్టనా అనే నడుచుడు దాని నడుచుడు మునిగిపోను దాని పొత్తద్దు దాని కథద్దు దాని వార్తద్దు అద్దా అత్తమ్మ అద్దే అద్దు దాని పొత్తే అద్దు అని చెప్తాను కదా ఎందుకద్దు అది అద్దనడానికి నువ్వెవరు ఇగో సప్నక్క ఇది పొత్తుల ముచ్చట నాకు పాలేయకపోతే మంచిగా ఉండదు చెప్తాన్నా నీకు పారేసు లేదు పొత్తు కుడుపు లేదు ఎవరు చెప్తావు చెప్పకపోయే ఏమో బాగా చెప్తాంది దీని తిప్పులాడ తీర్థం పోను నా తిప్పుడు నా ఇష్టం నువ్వేంది చెప్పేది ఇటు జరుగురా ఏమో మీ మీద కత్తాది లగ్గం కాని పోరనివి ఆ. ఏంది ఏంది ఆ, ఏంది? ఏంది? పొత్తు కుడుపు లేదు ఎందుకు కూడుపు లేదు ఏంది? చెప్పినా కదా కూడుపు లేదు అదే నువ్వెవరు అంటానా చెప్పకపోను ఏ అబ్బా ఆగే ఓ వదిన నీకు పాలు ఎత్తంగా నాకు ఏంటిదే వేసేది వేసేది ఏంటిదా నన్ను కాదనక చేస్తావురా నన్ను కాదనక చేస్తావురా ఆగా, నువ్వెవరు అసలు అద్దనడానికి నన్ను కాదనక చేస్తారా దేవుణ్ణి దాని మాట పట్టుకొని చేస్తారా అసలు నీకేం అధికారం ఉన్నది నీకేం హక్కు ఉన్నది అంటానా అసలు నువ్వెవరు నన్ను అద్దనడానికి సప్నక్క నన్ను అద్దనడానికి దేవతి నాకు గనుక తిక్కలేసిందనుకో ఎత్తుకపోయి చెరువులో పడేస్తా మళ్ళా చూసావే రాయపోయాని మాట్లాడుతుంది అయ్యో, రేపు మైసమ్మ కాడ నీకు పోగేసుడే అత్తమ్మ నేను ఎట్లనో అట్లా మెప్పిస్తేనే నువ్వు ఇంటికి పోయే మరి గట్ల రాలి దారికి వచ్చినాం కానీ పోవే ఎందుకు పోతా నేను అయ్యో రామ రేపు మైసమ్మ కాడికి పోవాలి కదా పో పో. నన్ను రమ్మంటే వచ్చినా నేను ఏమన్నా నేను అట్టగా వచ్చిన అనుకుంటారా అది ఎట్లా పడితే అట్లా మాట్లాడ సార్లు మొక్కుతా 4 సార్లు మొక్కుతా మైసమ్మ కాడికి పోదాం అత్తమ్మ దేవుడిని చేసుకుంటప్పుడు గిట్ల లొల్లి పెట్టుకుంటారా ఎదురు గుంజోలే ఏమిటికి నిలబడి చూస్తాను మీ సిన్నికి చెప్పరాదు జరా సిన్ని నీ దండం పెడతా జరాగే రేపు దేవుని కాడ దాని సందల అది మొక్కుతుంది నీ సందల నువ్వు మొక్కు కోసుకున్న కోడి పిల్లకు మనిషికింత కుప్పలేసుకున్నావు అంతే సరేరా ఇక నువ్వు చెప్తానవు కదా అందరికి పానం మంచిగా ఉండాలి అందరికి పంట మంచిగా వండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఇగో సాపిని నువ్వు చెప్పిన మాట మీద నేను ఊకుంటానా ఎవరు సీనా ఆ. ఇంటా నావురా ఇంతలోనే రేపు కోడి మీద కాదు నీ మీద తిప్పుతానా మాట వినకపోతాడా అయ్యో గట్లనకత్తమ్మ దేవుని కాడ సరే ఆ. దాని సంధానాలు మొక్కాలే పీకాలే ఆ. నా ముఖం చూడొద్దు ఆ. నా జోలికి రావద్దు ఆ. నా ఆర్తకు రావద్దు ఆ. నేను ఏం చేసినా సపరేట్ చూసుకుంటూ ఉండాలి గంతే సరే గంతే అరే, నీ సందల నువ్వు మొక్కే దాని సందల అది మొక్కుతుంది ఇల్లు ఎందుకు వస్తుంది అంటే నన్నే లొల్లి పెడతాను పొలగ జరగట్టు అత్తమ్మ నేను చెప్పేది విను. ఇక దాంతో మనకు పనే లేదు అసలు. బీపీ పెరుగుతుంది ఉర్రకే జరా మన పని మనం చేసుకొని దేవుని ఒడ్డెక్కించుకుందాం అత్తమ్మ ఎందుకు లొల్లిలు పాడాయి నీ పోందా అరే మెల్లనే అడ్డం పడతాడు ఏ ఆగురా అవునే సాపిని మరి ఎప్పుడు చేసుకోండి దేవునికి ఇక చెప్పు మీ చిన్నవ్వకు ఎప్పుడైందే రేపు ఆదివారం రేపు చేసుకుందాం చేసుకుందాం రేపు ఆ. అగో రేపు అనబడుతుందే ఎల్లుండి సోమవారమేనే నీ కోడలు తినది మంగళవారం నాడు నేను తినా తమ్ముడు కూడా తిన్నాడు ఇక చేసుకునే పాయిదనే రేపు చేసుకుందాం చిన్నవా సరేతి ఆ. రేపైతే రేపా ఏమున్నది కానీ ఆ దేవుని కాడికి కొబ్బరికాయ కోడి పిల్ల తెల్లగాళ్ళు అన్ని పట్టుకరా అన్ని పొత్తులే తీసుకురా రూపాయి కూడా లెక్క తక్కువ కావద్దు అది ఎట్లా తప్పించుకోవడం నేను చూస్తా దాని సంగతే చెప్తా రేపు నీ దాని ఆటే చెప్తా దారా చెప్దాం దా అన్నీ నేను తెత్తగాని నువ్వు అయితే ఫ్రిడ్జ్ పో. పోందా తీసుకోపోరా శంకర్ తీసుకోపో దా పోందా నీ ఏమున్నదే నువ్వు లేవా చేస్తానికి ఎందుకే గంటగానో ఓడతావు నీ అవని ఆనగొట్టి తెలిసినట్టు జర ఉర్రకు పోయే ఇక చూడు దీన్ని ఇప్పుడు పాడవాడా దేవుని కాడ మాత్రం నా జోలు కత్త మంచుకుంటది నేను చెప్తానా నువ్వు కూడా గట్ల నోరు మూసుకొని ఉండు ఏంటి నన్ను ఎందుకే నోరు మూసుకోమంటారు నువ్వు నన్ను నోరు మూసుకుని మనది చూసినా దాని మాటలు దాని మోర మాటలు అది నోరు మూసుకొని ఉండబట్టి ఉండదు నన్ను నోరు మూసుకోమంటాంది ఏ సబిని నేను మంచిగా చెప్తా నేను దేవుడి కాడ కొబ్బరికాయ మాత్రం నేనే కొడతానే సబినా ఆ కొబ్బరికాయ ఉన్ను పసుపు కుంకుమ ఇటీ నేను వేసి కొడతా కొబ్బరికాయ పసుపు నేనేస్తా నువ్వెట్లెత్తా నువ్వెట్లెత్తవే ఏంటి కొడతా కదనే ముందే చెప్తాను నేను కొడతా అని మీరు రారి మానం తీయడానికి ఉన్నారు రారి మీరు
ఇక చెప్పత్తమ్మా చెప్పు. ఇంకా దేవుని కాడ కూడా ఇదే లొల్లా మనసును పట్టకుండా లొల్లి పాడగాను. చెప్పినా కదనే నేనే కొబ్బరికాయ కొడతా అని. నేను కొడతా అని చెప్పినా కదా. నువ్వెట్లా కొడతావే? నేనే కొడతా. నాటి నుంచి నేనే కొడతానా. నేను అనేది కూడా అదే, నాటి నుంచి నువ్వే కొడతావు, మా అత్తున్నప్పటి నుండి. ఇప్పుడన్నా నేను కొడతా అంటానా? ఎట్లా కొడతావే నువ్వు? ఎట్లా కొడతావే నువ్వు? ఇక ఊకే కొబ్బరికాయ నువ్వు కొట్టినాక మేం దేవుణ్ణి మొక్కుడెందుకు, పొత్తు కూడెందుకు? అవు సప్నక్క చెప్పావు. దీని పొడుసులు పాడగాను చెప్తాగా రానే. చెప్పుడు మునిగిపోను పొడుసు చంపుతాంది. కొట్టని రాదత్తమ్మా. ఆగే నువ్వెట్లా కొట్టని అంటవేమే? అది ఎట్లా కొడతదే? అది చూడు ఎంత నోరేసుకొని ఆగో మాట్లాడుతున్నావు. చూసినావే దాని మాటలు, దాని బల్బు మాటలు తీ. బల్బు బండకేసి కొట్ట కదనే. తక్కువ ఉన్నది బల్పు మరి. వెయ్యి చూసుకొని ముడతాన్నావు నువ్వు. ఆగో చూసినావే దాని మాటలు, దాని బల్బు చూడు. నీ బల్బు ఆగుల పోను, నీ బల్బు షెర్ల పోను. ఏందే బాగా మాట్లాడతానవా? ఏంది అవురే చక్రది పట్టుకోరా లొల్లికున్న వారెత్తు సప్న అందరు కలిసి సపట్ల తెల్లప్పనాల పెయిరి అది వెళ్ళిపోతుంది. ఎన్నేళ్ళకి మంచి ముచ్చట చెప్పినావు. ఇది పట్టు రాదే అత్తమ్మా రా. ఇగో తెల్ల పేసిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టుడు. అట్లా చెప్పద్దే, చెప్తా అందరు తెల్లపేస్తారు. పట్టత్తమ్మా సప్పట్లేద్దాం. పట్టు పట్టు పట్టు. అయ్యో అగో అయ్యో, అత్తమ్మ. నీకు చెప్పిన కాడికి చాలు కానీ పట్టు. ఉన్నది ముగ్గురమే. ఎటువైనా గదే చెయ్యత్తది. పట్టు నీ పొద్దుపోతుంది. పట్టత్తమ్మా. నేనే తెల్లప్ప నేనే. కొబ్బరికాయ కొట్టేది కూడా నేనే. అమ్మ బాంచన్ సామి బతికించినావు. ఎవరికి వచ్చినా కట్టమైపో. అత్తమ్మా తెల్లప్ప నాకే పడ్డది. నీకాయ పట్టుక సపడకుంటానే. అదే దానికి పడేది ఉంటానా? దాన్ని కోడిపిల్లకు బదులు దాన్నే గొత్తు. దేవుని దగ్గరికి వచ్చిన గట్ల అత్తమ్మ పోదాం పారిగా. ఏం చూస్తానారా నల్లవక పడపా? మీ కళ్ళు చల్లబడ్డ ఆయన నర్రా బాడుకున్నాడు నడు. సప్న మంచి పని చేసినవే. మరి కాకపోతే లతకు పడితే అత్తమ్మకు మంట, అత్తమ్మకు పడితే లతకు మంట. వాళ్ళిద్దరికి కాకుండా నాకే పడ్డది. అవ్వ దేవుడున్నాడు. పారి పారి కొబ్బరికాయ కొడదాం. పొద్దు పోతాంది. రా రా శంకర్ రా. మేము పోతాం. సరే వదినే. ఇగో కొడుకు వస్తాడు. మంచిగా దండం పెట్టుకొని పోయిండురా. కోడి మొక్కిరా. మొక్కు బెల్లం శాఖ పోయింది. జరిగి ఇచ్చే మంచిగా మొక్కు. ఇటు నేను కూడా మొక్కుతా. ఇగో అత్తమ్మ నువ్వు ఏమనుకున్నా మంచిదే. అత్తని నేనుండగా కోడలిది పెత్తనం చేస్తాను అనుకున్నా మంచిదే. కూర అయితే ఇలా నేనే వంచుతా. నిన్న మొన్న అయిన లొల్లిలకు నాకు తలకాయ పాడైతాంది. 4 బక్కలైతాంది.
మళ్ళీ ఇప్పుడో పెంట పెట్టిరనుకో ఇక నాకు వశపడది. కూర అయితే నేనే పంచుతాన్నా. పొరియే పంచుతాన్నా. పంచు. అవత్తమ్మ గంజి బాగా చిన్నగా అయినట్టున్నది. పెద్ద అయిపోగా కోసిన కిడకోడికి ముగ్గురు పొత్తాయే ఏం తెచ్చుకుంటేంది పంచు. ఇగో తప్పనా ఇగో సమానం వంచు అందరికి. సమానమే ఎత్తాన్నా. ఇగో గిల్లెయ్యి. ఎత్తా. ఏ దానికి ఏమిటికేస్తానవే? అది ఒక్కతేనా? ఒక్క పని గంట కూర ఎందుకే? దాని మొగడేమో నేను ఉంటానా? దేశమే వాయే తగ్గితే 4 ముక్కలు తక్కువై. అగో నా మొగడు లేకుంటే ఏంది? నాకు లేదా కడుపు? 4 రోజులు తింటా. నీకేమైతాంది? సమానం ఇత్తలేనా పైసలు నేను? సప్నక్క సమానంగా పంచు అందరికి. ఆగరాదే అత్తమ్మ ఎగిరితపడ్డదని నువ్వేమిటికి ఎగిరితపడతానవే? నా తెలియదా? అందరికి సమానంగా మంచుకత్త. నువ్వు రంది పడకు. గదే మరి. ఎయ్యేవో ముక్కయ్యి. అబ్బా ఏంటి ఊకే ఎయ్యి 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 చాలా పోతే కిరాణా తెచ్చుకుందాం. ఏంద్రో నాక మర్త పెడతాను? ఏ, గోల్డ్ ఇస్తా పిల్లిని వర్షం కొడతా బాడుకావు కూకో. నేను తాగురా పైసలు ఇస్తలేవా? ఈగలు కొట్టరాదే. మంచిగా ఉంది ఆనకాలు. ఓ లత ఒక గిలాస కల్లాగరాదు, తీయగా ఉంది. అద్దుతీ బావా, తాగినాక నేను ఎవరిని కొట్టేది నాకే తెలియదు. ఆ బాధ నాకెందుకు? అక్క నువ్వెయ్యే. తన్నాగు ఈగలు కొట్టు. కూర సప్నా, కళ్ళు తీయగుందే. తాగు. తీయగున్నది తాగు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఇగో అత్తమ్మ కూర వంచుడు అయిపోయింది. ఓ పోరి కూర వంచిందే. ఈ ఆకర్ల కార్యం ముక్క మిగిలింది. మరి దీన్ని ఏం చేసుడే? ఏం చేస్తారంటే ఏందే? అప్పటి నుంచి మొత్తుకోలే ఇటో ముక్కై. పోనీ తీ అక్క, వేసేయ్ ముసల్దానికి. మరి బాంచనే. ఇగో అత్తమ్మ ఇక కూర వంచుడు అయిపోయింది. పోరి ఎవరింటి కాలు పోయి కూర వండుకొని తిని పోరి. ఓ శంకరి, నేను పోయి కూర పువ్వు వండుతా. ఆ కళ్ళు ఆయన తొడగొచ్చిరా. సరేవా నువ్వు కీసాకట్లు పెట్టుకోవడానికి దీనికి పోయిరా. నీ కొడుకు ఏం వెళ్తు కాదు. అవ్వా ఆ, నువ్వు ఇంకో గ్లాస్ అవుతావా? లేదురా ఈడ. మంచిగా అనుకురా. మంచిగానే అంట. అయ్యే ఏంద్ర కొత్తగా తిన్నట్టు చేస్తావు? ఓ కాలు పాడుగా అన్నాడు. మొత్తం ఆలేదా? శంకర్ అయ్యో సత్తిగా రా నువ్వైతే మా అమ్మ పట్టు తాగు. అయ్యో శంకరి ఏమైందబ్బా? లేవట్టు రో నాడు విరిగిందా పాడా బండ పాడు కానీ బండ తట్టుకొని వంటరా శంకరి. కూర అంతా నాల పాలైంది. నీ కూర సల్లగుండా పోతవేంటి తెయ్యి. దెబ్బలు నాకు ఇంకేమన్నా అయితే ఎట్లుండు? మోసే కొట్టుకపోయింది వాయ. ఆ కూర తీసి పారేరా తొక్కుట్లున్నది. మరతది గడవారేరా. బాధాకి నే అత్తమ్మ కొట్టుకపోయింది అంత. పా కూర అంతా కింద వారేసి తినకుండా చేస్తుంది. నేనేమన్నా కావాలని చేసినారా? సరే ఎడవకు పా. పడ్డా. ఆగు శంకర్. అత్తమ్మ ఉన్న కూర మనం అందరం వండుకొని తిందాం. సప్నక్క ఆ కూర అందరం ఒకటే దగ్గర వండుకొని తిందాంపా. మనమేనా పరాయోళ్ళమా? ఒక్కింటోళ్ళమే అయితే పాలోళ్ళం. అత్తమ్మ మనం అందరం వండుకొని తిందాంరా. అబ్బా ఇదే ముచ్చట నేను అందాం అనుకున్నానే, కానీ నువ్వేమంటావు అన్న భయానికే నేను అనలే. మంచిగా ఆలోచించినవే. నేనేమంటా అక్క, అత్తమ్మ కోపంగా మాట్లాడితే మాటకు మాట సమాధానం ఇచ్చినా గాని అత్తమ్మ అంటే నాకేమన్నా కోపం అయ్యపో. పారత్తమ్మ అందరం కలిసి ఒకటెక్కడ వండుకొని తిందాం. లత, నువ్వు నా మీద కోపంగా మాట్లాడే వరకు నా మీద నీకు బాగా కోపం ఉందనుకున్నానే, కానీ నీ మనసుకి ఇంత మంచిదని నేను అర్థం చేసుకోలే. ఎవ్వరి మీద ఎవ్వరికి కోపం లేదు అత్తమ్మ. పా అంటుకుందాం పారి. అన్నంత కూర మొత్తం నేనే తింటా. ఏ తిందుపా, నీకంటే ఎక్కువ ఏమున్నది?